హాయ్ బెస్టీస్, ఈసారి అయితే 5 కిలోల ఎండుమిర్చి అయితే తీసుకొని తొడలన్నీ తీసేసి ఒక మంచి క్లాత్తోని పైన డస్ట్ అంతా చేసుకొని ఆరబెట్టుకున్నాము. మిల్లుకి ఇచ్చే ముందు లేదంటే ఇవ్వక ముందు అయినా సరే ఇలా ఒకసారి అయితే రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గానే చేసుకోవాలి, మాడిపోకూడదు అనమాట. ఎందుకంటే మాడిపోతే ఫ్లేవర్ అనేది వేరుగా ఉంటుంది. కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక 1/2 కిలో జీలకర్ర అయితే వేయించుకుంటున్నాము. ఒక 1/2 కిలో ధనియాలు కూడా వేయించుకున్నాము. 200 గ్రాముల మెంతులు కూడా వేయించుకొని వేసాము. ఉప్పు వచ్చేసి ఒక 1/2 కిలో అయితే వేయించాము. ఆడిచ్చిన కారం ఇలా ఒక బేసిన్లో అయితే వేసుకుంటున్నాము. తీసుకొచ్చిన ఎమ్మట్లోనే కారం అలా వదిలేయకూడదండి, ఆరిపోవాలి. చల్లగా అయిన తర్వాత మంచిగా ఇలా బేసిన్లో వేసుకొని చల్లపరుచుకోవాలి. ఆ తర్వాత స్మెల్ ఎంత బాగుందో. దీంట్లో కూడా ఒక 1/2 కిలో పైన ఎల్లుల్లిపాయలు అయితే దంచి వేసుకుంటున్నాను. మరీ ఇంత మెత్తగా అయితే దంచుకోవద్దండి, లైట్గానే దంచుకోండి. ఇక నేను ఏంటంటే కొంచెం మెత్తగా దంచాను, అట్లా చేయకూడదు, లైట్గానే దంచుకోవాలి. ఎల్లుల్లిపాయ కలిపితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క 1/2 కిలో ప్యాకెట్కి అయితే మేము ప్యాక్ చేస్తున్నాము. ఇలా ప్యాక్ చేసుకునే అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.